వేల మందిని చంపడమే నా టార్గెట్. ముంబైలో సామూహిక హత్యాకాండకు యత్నం, నిందితుడు అరెస్ట్. మొహరం రోజున ముంబైలో సామూహిక హత్యాకాండకు యత్నించిన ఫిరోజ్ అనే వ్యక్తి పోలీసులు అరెస్ట్ చేశారు. పెయిన్ కిల్లర్, చాక్లెట్స్ అంటూ ఎలుకల మందు కలిపిన టాబ్లెట్స్ను పలువురికి అందించాడు. ఒక వ్యక్తికి అస్వస్థత రావడంతో హాస్పిటల్లో చేరాడు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఫయాజ్ను అదుపులోకి తీసుకున్నారు. 14,900 టాబ్లెట్స్ను సీజ్ చేశారు. ఉగ్రకోణంతో దర్యాప్తు చేయగా ఊరేగింపులో ఈ పాయిజన్ టాబ్లెట్స్ని పంచి మరణకాండకు ప్లాన్ చేశాడు. పోలీసులు 1,400 టాబ్లెట్స్ సీజ్ చేయగా మరో 30,000 టాబ్లెట్స్, 50 కేజీల ఎలుకల మందు ఆర్డర్ చేసినట్టు గుర్తించారు. ఆ ర్యాలీల నుంచి చాక్లెట్స్ అంటూ ప్రజల మీదకి విసిరాడు. ఫయాజ్ బీబీఏ చేశాడు. కొన్నాళ్ళు తన తండ్రి ఫ్యాక్టరీలో పనిచేశాడు. ఆ తరువాత ఇరాన్, ఇరాక్కు వెళ్ళాడు. ప్రస్తుతం అతని కుటుంబం ఇరాన్లో ఉంది. అతడి వెనుక ఎవరున్నారో, ఎందుకు ఈ పని చేశాడో పోలీసులు ఎంక్వైరీ చేస్తారు.